హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు తీసిందనమాట. ఫ్రైడే రోజు ఇలా సింపుల్‌గా ముగ్గయితే పెట్టేసింది అమ్మ. ఇంకా హడావిడిగా ఉన్న రోజు ఈ విధంగా సింపుల్ ముగ్గులైతే వేసేస్తుంది. ఇంకా నెక్స్ట్ అయితే అన్నయ్య డ్యూటీకి వెళ్ళిపోయాడు. మార్నింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. నేను, అమ్మ ఇద్దరం కూడా స్నానాలు చేసి ఇంకా ఫ్రెష్ అయిపోయాము. ఇంకా అమ్మ అయితే మా గార్డెన్‌లోంచి ఈ పువ్వులన్నీ కూడా తీసుకొచ్చి దేవుడికి మంచిగా అలంకరించి పూజ అయితే చేసేస్తుందండి. ఒక పక్కన ఏంటంటే ఈ బ్లాంకెట్ ఏసేసిందనమాట. ఇదొచ్చేసి యాక్చువల్‌గా రగ్గు అంటాం గదా! కప్పుకునేది కొంచెం మనకి మెత్తగా, వెచ్చగా ఉంటది కదా! సో, అదనమాట. అది దొడ్డుగా ఉంటుంది కాబట్టి ఒకటే పట్టింది మిషన్‌లో. సో, ఒక్కదాన్నే వాషింగ్‌కైతే అదొక్కటే వేసేసింది. ఇంకా నెక్స్ట్ ఉతకడానికి ఇక్కడ పూజ ఏసేసిందనమాట. అంతా కంప్లీట్ ఇంకా నేను అయిపోయింది. గూడా ఇంకా ఫ్రెష్ దేవుడికి ధూపం అయిపోయాను. అయితే ఇంకా నేను గూడా వచ్చి వేసేస్తుందనమాట. దండం పెట్టుకుందాం ఓన్లీ గదా అని దేవుడు ఇక్కడ మందిరంలో నిలబడి వీడియో కాకుండా తీసుకుంటూ అమ్మతో మనము పాటు ఇంకా పూజలో నేను హాల్‌లో గానీ, పార్టిసిపేట్ మనం చేస్తున్నాననమాట. ఎక్కడెక్కడైతే దేవుడి ఎన్ని పువ్వులు ఫోటోలు ఇలా పెట్టి పెట్టుకుంటామో అలంకరిస్తే ఎంత వాటికి బావుంది గదా అన్నిటికి ధూపం దేవుడికి. ఇచ్చేస్తుంది. సో, అలాగే ఇంకా అన్ని అన్ని రూమ్స్‌లలో దేవుళ్ళకి కూడా కూడా ఈ విధంగా ఒకసారి అమ్మ ధూపం అయితే వేసేస్తుంది. వేసేస్తదనమాట. కొంచెం మనకు ఆ పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది కదా! సో, అందుకని ఇంకా గుమ్మంలో గూడా ఒకసారి ధూపం అయితే చూపిచ్చేస్తుందనమాట. సో, ఈ విధంగా అంతా గూడా పూజ కంప్లీట్ చేసేసుకుని ఇవాళ అమ్మ అయితే గుడికెళ్తుందనమాట. ఒక చిన్న మొక్కు ఉందండి తీర్చుకునేది. మా ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్‌కైతే వెళ్తుంది. యాక్చువల్‌గా నేనొచ్చాక వెళ్దామని చెప్పి ఎప్పటినుంచో అనుకుంటుందనమాట. అందుకని ఇంకా అక్కడ గుడిలో దేవుడికి గూడా పూలు పెడదామని చెప్పి మా గార్డెన్‌లో ఉన్న పూలు కొని దేవుడి కోసం తీసుకెళ్తుంది. రెడీ అయిపోయి ఇంకా బయలుదేరుతుందనమాట. నేను గానీ, మా అమ్మ గానీ అసలు డ్రెస్ ఏసుకోవడానికి పనికిరామనమాట. డ్రెస్ ఏసుకొని రెడీ అయితే మా పింటూ ఇదిగోండి ఈ విధంగా మా చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. ఇంకా నేను ఇవాళ ఇంట్లో ఉంటున్నాను కాబట్టి అంత కంగారు పడట్లేదు కానీ, ఇంకా లేకపోతే ఒకటే అరుస్తూ ఉంటాడనమాట. ఇంకా అమ్మ వెళ్ళిన తర్వాత వాడు ఎలా చేశాడో చూడండి. ఒకటే నా మీదకి ఎక్కేసి అడుగుతున్నాడనమాట. అమ్మ ఎక్కడికెళ్ళిందో ఏంటో అని చెప్పి నన్ను తీసుకెళ్ళకుండా వెళ్ళింది అన్నట్టు వాడి ఫీలింగు. ఇంకా వాడిని కూడా నేను ముద్దు చేసేస్తూ ఉన్నాను. అలాంటి క్యూట్ మూమెంట్స్ చాలా బాగుంటాయి కదా! సో, ఇంకా అటు ఇటు చూస్తూ ఇంకా నన్ను ఆనుకునే కూర్చుంటాడు అమ్మొచ్చేదాకా. ఎటు కదలడు. ఎందుకంటే నేను కూడా వెళ్ళిపోతానేమో అని చెప్పి వాడికి భయం. ఇంకా ఇదిగోండి అమ్మ మంచిగా దర్శనం చేసుకుని వచ్చేసింది. వచ్చేటప్పుడు ఈ మొక్క అయితే తెచ్చుకుంది, చిన్న ముక్క. ఇదేంటంటే మా దగ్గర ఉంది కదా యెల్లో ఫ్లవర్ వచ్చేది, అదే మొక్క అనమాట. ఇంకా వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి బొట్టు అయితే పెట్టేస్తుంది. ఆ బొట్టు పెట్టగానే ఫేస్ ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. నాకు కూడా చాలా మంచిగా అనిపించింది అనమాట ఆ బొట్టు పెట్టుకోగానే. ఇంకా నేను అమ్మ వచ్చేదాకా అలా వెయిట్ చేస్తూ ఉన్నా. మేము ఇంకా టిఫిన్ కూడా చేయలేదండి. ఫుల్ ఆకలి వేసేస్తుంది. ఇంకా వచ్చి రాగానే లేట్ అయిపోయిందని చెప్పేసి మా పింటూకి అన్నం పెడుతూ కూర్చుంది అమ్మ. ఫస్ట్ అమ్మకి ఎంత ఆకలేసినా సరే మా పింటూకి పెట్టకుండా ఆమె తినదు. ఎందుకంటే వాడికి మాటలు రావు కదా, వాడికి ఆకలేస్తుంటే వాడు చెప్పుకోలేడు కదా అనే ఒక ఫీలింగ్తో ముందు వాడికైతే అన్నం పెట్టేస్తుందనమాట. సో, ఇక్కడ నేనేంటంటే బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం కదా అని చెప్పి ముందు ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ చేసేసుకుంటున్నాను అనమాట. ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ ఏంటంటే మిల్లెట్ దోశ, అంటే కొర్రలు ఉంటాయి కదా, కొర్రలతో దోశ అనమాట. అలాగే కొబ్బరి పల్లి చట్నీ వేసుకుంటున్నాం. ఇన్ని మిరపకాయలు అయితే అందులో పట్టవు కానీ నేను అమ్మ ఎన్ని మిరపకాయలు వేస్తుందో తెలీదు. అంటే ఎంత చట్నీ చేస్తుందో తెలీదు కాబట్టి నేను కొన్ని ఎక్కువనే మిరపకాయలు తుంపి పెట్టాను అనమాట. ఇంకా అమ్మకు కావాల్సినవన్నీ అమ్మ తీసుకుంటుందిలే అని చెప్పేసి ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా నేను చేసేస్తూ ఉన్నాను. ఈలోపు అమ్మ ఏంటంటే మా పింటూకి అన్నం పెట్టి వచ్చి ఇంకా దోశలు వేసి చట్నీ చేస్తాను అని చెప్పింది. ఇంకా అమ్మకి నాకు ఇద్దరికి కూడా చాలా ఆకలేసేస్తుంది. ఇవాళ కొంచెం రోజు మామూలుగా ఎర్లీగానే లేస్తాము ఇక్కడ, కాకపోతే ఇంకా ఇవాళ చాలా తొందరగా లేచేసామన్నమాట. అందుకని చెప్పి అన్ని పనులు కూడా చాలా తొందరగా అయిపోయాయి. ఇంక ఇక్కడ వచ్చేసి చిన్న ఫ్రిడ్జ్ అయితే మేము కిచెన్లోనే పెట్టేసుకున్నామండి. ఈ ఫ్రిడ్జ్ ఏంటంటే ఇది వరకు స్టోర్ రూమ్లో ఉండేదండి. మాకు 2 బెడ్రూమ్స్ ఉంటాయన్నమాట.
అందులో ఒక బెడ్రూమ్ని మేము స్టోర్ రూమ్ లాగా వాడతాము. సో ఆ రూమ్లో ఈ ఫ్రిడ్జ్ ఉంటుంది. యాక్చువల్గా మాకు 2 ఫ్రిడ్జ్లు ఉన్నాయన్నమాట. ఇదొకటి, ఇంకొకటి పెద్ద ఫ్రిడ్జ్ ఉంటుంది. సో అవి 2 ఒకటే రూమ్లో ఉంటాయి. కాకపోతే ఇప్పుడు అమ్మ ఏంటంటే అటు ఇటు తిరగలేక కూరగాయలు కావాలన్నా, ఇంకేమన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకునే వస్తువులు ఏవి కావాలన్నా ఊరికే అటు ఇటు తిరగలేకపోతున్నాను అని చెప్పి ఇంకా ఈ ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ పెట్టించేసుకుందనమాట. సో అందుకని ఫ్రిడ్జ్ని ఇక్కడే ఉంచేసుకున్నాం. ఇందులో అయితే అన్ని కూరగాయలు సెట్ చేసుకుని గబుక్కునే ఏది కావాలంటే అది తీసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే నేను కొబ్బరి తెచ్చింది కదా, అమ్మ గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొట్టింది. ఆ కొబ్బరికాయ చెక్క ఒకటి తెస్తే ఇంకా నేను అది అంతా కూడా ఇట్లా కొబ్బరి తీసి సన్నగా తరిగి పెడుతున్నాను అనమాట. మధ్య మధ్యలో నేను కొబ్బరి ముక్కలు తినేస్తూ ఉన్నా. నాకు కొబ్బరి ముక్కను బెల్లం కలుపుకొని తినాలంటే చాలా ఇష్టం అండి. ఇంకా నెక్స్ట్ అమ్మ అయితే ఇదిగోండి దోశలు అయితే వేసేసింది. ఇద్దరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ తిన్నాము. ఈ దోశ యాక్చువల్గా నార్మల్ దోశ కంటే కూడా చాలా టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. నాకు ముందే దోశలు అంటే చాలా ఇష్టం. ఇంకా డే మొత్తం దోశలు తినమన్నా తింటాను. ఈ చిన్ని చిన్ని బొమ్మలు ఎంత బాగున్నాయో చూడండి. ఇది వచ్చేసి ఫిష్ ఎక్వేరియంలో వేయడానికి అన్నయ్య తీసుకొచ్చాడనమాట. వాళ్ళ దగ్గర ఏవేవైతే రకాలు ఉన్నాయో అన్ని బొమ్మలు అయితే తీసుకొచ్చేసాడు. చాలా బాగా క్యూట్గా అనిపిస్తుంది ఈ బొమ్మల్ని చూస్తుంటే. ఇదేంటంటే మనకి ఒక థ్రెడ్ లాగా ఇస్తారండి. ఒకవైపు ఏమో మనము ఈ బొమ్మను కట్టుకోవాలన్నమాట. మూడేసి ఒక బొమ్మను కట్టుకోవాలి. ఇంకొక కార్నర్కి ఈ బాల్ని మనం కట్టేయాలన్నమాట మూడేసి. సో ఇంకా ఆ విధంగా కట్టేసి మనం ఎక్వేరియంలో వేస్తే ఈ బొమ్మ ఏమో కిందికి మునిగినట్టు ఉండి ఈ బాల్ మనకి పైకి తేలుతూ ఉంటుంది అనమాట. మా అన్నయ్య చెప్పాడు. అసలు ఇది ఎలా వేస్తారో ఏంటో కూడా నాకు తెలియదు. అసలు ఇలాంటివి కూడా ఉంటాయా అన్న విషయం కూడా నాకు తెలీదు. యాక్చువల్గా మీకు నేను చూపించానో లేదో నాకు గుర్తులేదు, కానీ మా ఎక్వేరియం సైజు పెరిగిపోయింది. ఇప్పుడు మా టీవీ ఎంత పెద్దగా ఉందో అంత పెద్ద ఎక్వేరియం అయితే అన్నయ్య చేయించాడు అనమాట. సో అన్నయ్యకి ఏంటంటే ఎక్వేరియంని కొంచెం అప్గ్రేడ్ చేయాలనిపించింది. సో అందుకని పెద్ద ఎక్వేరియం అయితే ఆర్డర్ ఇచ్చి చేయించాడు. ఇదిగోండి చూడండి ఎంత పెద్దగా ఉందో. అంటే మా దగ్గర ఉన్న ఫిషెస్ ఏంటంటే అవి ఫ్రీగా తిరగడానికి ప్లేస్ అంతా సరిపోవట్లేదేమో అనిపించింది. అందుకని ఈ పెద్ద ఎక్వేరియం ఉంచేసుకొని చిన్నది మేము తీసేస్తున్నాం అనమాట. సో ఇంకా వాళ్ళు వచ్చి ఇప్పుడే మొత్తం ఈ ఎక్వేరియం అంతా కూడా సెట్ చేసేసి వెళ్ళారు. దాని అంతా కూడా నీట్గా తుడిచేసి అందులో వాటర్ నింపి ఫిషెస్ని వేసి పెట్టాడనమాట. ఇంకా నాకు వచ్చినట్టుగా అన్నయ్య చెప్పినది నాకు ఎంతవరకు అర్థమైందో ఆ విధంగా నేను వేసా. ఫస్ట్ నాకు ఇట్లా అర్థం కాలేదు. ఈ విధంగా వేసాను. ఇదేంటి లోపల పడిపోయింది, ఇంత దానికి మనం వేయడం ఎందుకు, ఫిష్ ఎక్వేరియంలో ఏం బాగాలేదు, ఈ బొమ్మలు విడిగా చూడడానికే బాగున్నాయి కానీ ఎక్వేరియంలోకి అస్సలు బాగాలేదు అని చెప్పి అనుకున్నాను. తర్వాత ఇంకా మా అన్నయ్య వచ్చి చూసి అలా కాదు వేసేది అని చెప్పి చెప్పాడనమాట. సో తర్వాత ఎట్లా వేసాము ఏంటనేది చూపిస్తాను మీకు. ముందైతే ఈ విధంగా వేసా. అన్ని బొమ్మలు కూడా వేస్తే ఎట్లా ఉంది ఏంటనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తా. ఫిషెస్ అయితే బాగా తిరుగుతున్నాయి మంచిగా. ఇంకొక 4 ఫిష్లను కూడా తీసుకొచ్చాడండి కొత్త వాటిని. సో దీనిలో ఏంటంటే మేము ఇంకా లైట్ పెట్టించాలి. పాత ఫిష్ ఎక్వేరియంది లైట్ పెట్టాలంటే అది సరిపోవట్లేదు. ఇది పెద్దగా ఉంది కదా ఎక్వేరియం. సో దానికోసం మళ్ళీ ఒక పెద్ద లైట్ అయితే తీసుకురావాలి. అది తీసుకొచ్చేదాకా కొంచెం దీని లుక్ అయితే ఇంకా సెట్ కాలేనట్టే. ఎందుకంటే మొత్తం దానికి కావాల్సిన సెటప్ అంతా చేస్తేనే కదా మనకి ఎక్వేరియం మంచిగా అనిపించేది. సో అదనమాట. నెక్స్ట్ ఇదిగోండి ఈ విధంగా కట్టాము. ఇది ఇట్లా అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ బొమ్మ ఫిషెస్ తిరిగినప్పుడల్లా అది కూడా అటు ఇటు మూవ్ అవుతుంది. ఈ బాల్ చూసారా, ఇదిగోండి ఇట్లా తేలుతూ ఉంటుంది. సో మొత్తానికి అన్ని బొమ్మలు కూడా వేసేసామండి. ఇట్లా మొత్తం ముడేసి మనకి ఎంత లెంత్ కావాలో అంత చూసుకొని ముడేసుకొని ఈ విధంగా అన్నీ వేసి పెట్టేసామన్నమాట. మీకు మా ఫిష్ ఎక్వేరియం నచ్చిందా, ఎలా అనిపించింది అనేది కూడా వీలైతే కామెంట్ చేయండి. సో మొత్తానికి అన్ని బొమ్మలు కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. ఇవాళకైతే ఇంతేనండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.